ముందుగా మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా జై భీమ్. ఏపీఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు బండారు కుల్లాయప్ప నా పేరు. మా అధినేత దాసరి సువర్ణరాజన్న ఆదేశాల కొరకు హిందూపురంలో జరిగిన సంఘటన సోషల్ మీడియా ద్వారా మేము చూసినాం. అక్కడ జరిగిన సంఘటన ఏమిటని మేము తెలుసుకోగా బహుజన చైతన్య వేదిక అనే ఒక వ్యవస్థాపక అధ్యక్షుడు అయినటువంటి రామకృష్ణ అన్న గారు యాజ్ వెల్ ఆయన ఒక లాయరు, ఒక దళితుడు అనే ఒక కారణంతో ఆయన ఒక లీడర్గా గర్భిణీ స్త్రీ ట్రీట్మెంట్ కోసమని ఒక హాస్పిటల్కి వెళ్ళగా అక్కడ ట్రీట్మెంట్ అందక సరైన సమయంలో ఆ స్త్రీ చనిపోవడం జరిగింది. ఆ స్త్రీ చనిపోవడం జరగడం వల్ల ఒక లీడర్గా ఆయన వెళ్ళి బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి ఆయన న్యాయబద్ధంగా అడిగితే అది తప్పేముంది? ఆ క్రమంలో మరి వారు పోలీసులను పిలిచి ఆ యాజమాన్యం ఏదైతే ఉందో వారు పోలీసులను పిలవడం వల్ల ఆయన సిఐ 1 టౌన్ సిఐ రాజగోపాల్ గారు అక్కడికి వచ్చి ఆ పోలీసు బృందంతో 1 టౌన్ సిఐ గారు రాజగోపాల్ గారు ఆయన పనితీరు ఎలా ఉందంటే ఒక లీడర్ అని చూడకుండా దుర్భాషలాడుతూ బూటుకాలతో తన్నడం అనేది సరైన పద్ధతి కాదు. ఆయన ఎవరండలు చూసుకొని అలా ఆయన రెచ్చిపోయాడు అనేది మాకు తెలియదు, కానీ మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకా రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో, విద్యార్థుల పైన జరుగుతున్న దాడులు కానీ, మహిళల పైన జరుగుతున్న దాడులు కానీ, ఎస్సీ ఎస్టీల పైన కేవలం పని కట్టుకొని మరి దాడులు చేస్తున్నారు, చంపుతున్నారు, భూములు లాక్కుంటున్నారు. ఇంకెంతకాలం మేము భరించాలా? అంటే మేము దళితులుగా పుట్టడమే మేము చేసుకున్న దౌర్భాగ్య స్థితి చెప్పండి. అంటే మేము బతకూడదా ఎస్సీలమే? అంటే మీరు ఓట్లు వేయించుకున్నప్పుడు మాత్రమే మేము కనబడతాము, మిగతా టైంలో మేము కనబడమా? మేము మా యొక్క లీడర్ని ఎవరైతే మరి ఇంత దురుసుగా ప్రవర్తించినాడో 1 టౌన్ సిఐ గారిని వెంటనే మా డిమాండ్స్ వెంటనే సస్పెండ్ చేయాలి రాజగోపాల్ గారిని. అక్కడున్న ఎస్పీ గారు కానీ, అక్కడున్న మరి కలెక్టర్ గారు కానీ దీన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే ఆయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టి వెంటనే ఆయన్ని సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటూ దాసరి సువర్ణరాజన్న నాయకత్వం వర్ధిల్లాలని. జై భీమ్. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం జిల్లా ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏపీఎంఆర్పిఎస్ దాసరి సువర్ణరాజు అన్న నాయకత్వంలో ఏపీఎంఆర్పిఎస్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నా పేరు సాకి ఓబ్లేస్. మన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలని అరికట్టాలని చెప్పి మా దాసరి సువర్ణరాజు అన్న ఎన్నో జిల్లాలలో మన గ్రామ స్థాయిల్లో కూడా ఎవరికన్నా అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయబద్ధంగా పోరాటం చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాదిగల్ని టార్గెట్ పెట్టి చంపుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు దాదాపు 15 మందిని పొట్టన పెట్టుకున్నారు. కర్నూలు జిల్లాలో కావచ్చు, మడకశిరలో కావచ్చు, ఇలాంటివి చెప్పుకుంటూ పోతుంటే ఎన్నెన్నో ఉన్నాయి. అలాంటప్పుడు ఈ కూటమి ప్రభుత్వము మాదిగల్ని చాలా దుర్మార్గంగా చంపడం జరుగుతుంది. ఎవరినైనా ఏపీఎంఆర్పిఎస్
వాళ్ళ జిల్లా స్థాయిలో ఉండే వ్యక్తుల దగ్గరికి వచ్చి వాళ్ళు పరిష్కారం గురించి మాకు ఇంట్లో అన్యాయం జరుగుతుంది అనే విధంగా మాట్లాడినప్పుడు మేము ప్రశ్నిస్తే వాళ్ళని అక్కడక్కడే చంపుతానే ఉన్నారు. ఏంటి ఇది దుర్మార్గం? మీ ప్రజలు ఓట్లు వేయించుకొని గెలవడం, మా ఓట్లన్నీ వేసిన తర్వాతనే మీరు గెలిచారు. అలాంటప్పుడు మాదిగల్ని ఏంటికి టార్గెట్ పెడుతున్నారని చెప్పి ఈ మీడియా ముఖంగా కూడా మేము అడుగుతున్నాం. దాసరి సువర్ణరాజన నాయకత్వం, దాసరి సువర్ణరాజన నాయకత్వం. జై భీమ్, జై భీమ్. నా పేరు మంత్రి సుదర్శన్. నేను మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అనంతపురం. ఇవాళ అనంతపురం నగరంలో ఆర్ఎన్బి గెస్టెస్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడలో 12వ తారీఖున ధర్నా చౌక్ దగ్గర బొందిమడుగు రమేష్ గారు అయితేనేమి, చిప్పగిరి లక్ష్మీనారాయణ గారు అయితేనేమి, ఎంఆర్పిఎస్ నేతలు హత్యకు గురి కావడం జరిగింది. హత్యలకి నిరసనగా 12వ తారీఖు విజయవాడలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ అన్ని వింగులు 12వ తారీఖు విజయవాడ నగరంలో ధర్నా చౌక్ దగ్గర నిరసన ఆమరణ నిరాహార దీక్షలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు. వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మాదిగలకు జరిగినటువంటి అన్యాయాన్ని, కర్నూలు నగరంలో బోయ కుటుంబాన్ని అమ్మాయిని చాలా ఇబ్బంది రకంగా పెడతా ఉన్నటువంటి కొంతమంది ముస్లిం వ్యక్తులు ఆ బోయ కుటుంబానికి అండగా నిలిచినందుకు ఎంఆర్పిఎస్ నేత బొందమడుగు రమేష్ అన్నని దారుణంగా ట్రాక్టర్తో గుద్ది చంపడం జరిగింది. ఆలూరులో అయితేనేమి, మరి చిప్పగిరి లక్ష్యాన దాదాపుగా చాలా ఏళ్ళ నుంచి ఎంఆర్పిఎస్ నేతగా పనిచేస్తా ఉన్నాడు. అతన్ని కూడా మన టిప్పర్తో గుద్ది చంపడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన అని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీని అన్నిటికీ నిరసనగా అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా మొన్ననే మీడియాతో మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అన్ని వింగులు, ఎంఆర్పిఎస్లో ఉండబడే అన్ని వింగులు కూడా మన 12వ తారీఖున దీక్షలో కూర్చుంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి సుధర్. ముందుగా పత్రికా విలేకరుల సమావేశానికి ధన్యవాదాలు. ఏపీఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. నా పేరు మీనగా ఓబ్లేష్ మాదిగ. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, దౌర్జన్యాలు, దాడులు గత 2 సంవత్సరాల నుంచి ఎక్కువ శాతం జరుగుతూ ఉన్నాయి. ఏపీఎంఆర్పిఎస్ అనేక గ్రామాల్లో మాదిగల పైన దాడులు, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. నిన్నలేక మొన్న హిందూపురం టౌన్ సిఐ రాజగోపాల్ నాయుడు గారు మాదిగ ఉద్యమ నాయకుని పైన ఆ విధంగా దురుసుగా మాట్లాడడం, పెద్ద పెద్ద కేకలు వేయడం, బూటకాలతో తన్నడం చాలా బాధాకరం. కావున ఆ సమస్యనే కాదు, రాష్ట్రంలో ప్రత్యేక దాడులు కేవలం ఎంఆర్పిఎస్ నాయకులపైనే పోలీసు యంత్రాంగం వాళ్ళు ఉపయోగించడం అనేది, వాళ్ళ పైన దాడులు ఉపయోగించడం అనేది చాలా బాధాకరం. కావున దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలా. కావున ఏపీఎంఆర్పిఎస్ నాయకులే కాదు, అనేక సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు ఉన్నప్పటికీ లీడర్షిప్ చేస్తూ ఉంటారు. ఆ సంఘంలో లీడర్షిప్ చేస్తుంటారు, కులం కోసం పోరాటాలు చేస్తుంటారు, కులం కోసం అనేక ఉద్యమాలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ విమర్శలు ఉంటాయి. కావున క్రమంలో వాళ్ళపైన కక్ష కట్టి కొంతమంది అగ్రవర్ణాలు, కొంతమంది వాళ్ళపైన కక్షలు కట్టి దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి ఆ
కుల సంఘాల నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ఉద్దేశంగా కేసులు కట్టి బెదిరియడం అనేది ఇది చాలా బాధాకరం. కావున ఇదే విధంగా ముందుకు కొనసాగితే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తున్నాం. 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎస్సీ ఎస్టీలపై అనునిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక చోట మర్డర్లు, మానభంగాలు, హత్యలు, దాడులు జరుగుతున్నా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు, దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ప్రవర్తిస్తున్న తీరు చాలా బాధాకరం. దీన్ని ఏపీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మీరు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే 21 మంది మాదిగ బిడ్డలు చనిపోతే కనీసం పలకరించడానికి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ పనిచేయకపోవడం చాలా సిగ్గుచోటు. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఏపీఎంఆర్పీఎస్ పనిచేస్తుందని, వాళ్ళకు అండగా వాళ్ళకి తోడుగా ఏపీఎంఆర్పీఎస్ పనిచేస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్లకు త్వరగా న్యాయం జరగాలన్నా, ఆ బిడ్డలకు ప్రాణాలకు రక్షణ కల్పించాలన్నా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు వల్లనే మాదిగులకు, దళితులకు న్యాయం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మేము త్వరలో ఖచ్చితంగా విజయవాడలో దాసరి సువర్ణరాజు నాయకత్వంలో ఈ నెల 11వ తేదీన ధర్మ పోరాట దీక్షను ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వాలకు మాదిగుల విలువ ఏంటో, మాదిగుల సత్తా ఏంటో తెలియజెప్పే విధంగా మేము పోరాటం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే ఈ జిల్లాలో కూడా దాడులు మాదిగుల పైన ఎక్కువైనాయి. వాటినన్నిటిని మేము ఎదుర్కొంటున్నాము. వాటన్నిటిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఏపీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ముందుగా మీడియా మిత్రులకు ఏపీఎంఆర్పీఎస్ కమిటీ తరఫున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున హిందూపురంలో సిఐ రాజగోపాల్ నాయుడు గారు లాయర్ గారి మీద గుట్కాలతో దుర్భుషలాడము చాలా బాధాకరము. ఇలాగే దళిత సోదరుల మీద ఎన్ని చోట్ల అవమానాలు ఎదుర్కొంటున్నాము. హత్యలు, దాడులు, దహనకాండలు, మానభంగాలు జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్లు లేదు ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి. ఇంకా ఇన్ని అఘాయిత్యాలు జరిగినా కూడా హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగలపూడి అనిత గారు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరు అరికట్టలేకపోతున్నారు. ముందుకు రాలేక అనేక మంది హత్యలకు గురి కావడం జరుగుతూ ఉంది. నాయకుల్ని, సీనియర్ నాయకులందరినీ కోల్పోయే పరిస్థితి రాష్ట్రంలో చాలా దారుణంగా తయారైపోతుంది రోజు రోజుకి. దీనిని అరికట్టే విధంగా మా ఉద్యమాలు ఆగవని పోరాడుతూనే ఉంటాయి. ఈ నెల 11వ తారీఖున జరిగే విజయవాడలో ధర్మ పోరాట దీక్షకి మా ఏపీఎంఆర్పీఎస్ కమిటీ మద్దతు తెలపడం జరుగుతుంది. కాబట్టి ఎన్ని దాడులు జరిగినా కూడా, ఏం జరిగినా కూడా మా ఉద్యమాలు అయితే ఆగవు, కొనసాగిస్తూనే ఉంటాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి, నా కమిటీ సభ్యులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏపీఎంఆర్పీఎస్ సువర్ణనారాయణ నాయకత్వంలో ఇక్కడ జిల్లా కమిటీ, నా పేరు సాకే చంద్ర, గౌరవాధ్యక్షుడు. సాకే చంద్ర మద్దలిచేరు గౌరవాధ్యక్షుడు. అయితే ఈ ఏపీఎంఆర్పీఎస్ నాయకత్వంలో పనిచేస్తున్నాను. ముఖ్యంగా పుట్టుపర్తి జిల్లా దాంట్లో మొన్న సంఘటన జరిగింది. అక్కడ ఆ సిఐ గారు దుష్ప్రచారంతో దళితులని కించపరుస్తున్నారు. ఇది లేకోకుండా ప్రతి ఒక్కరు ప్రజా సంఘాలు కానీ, ఇక్కడ ఉండేవాళ్ళు కానీ దీన్ని వెంటనే సస్పెండ్ చేసి ఏసీ యాక్ట్ కేసు కట్టి ఆయన్ని తరలించాలని కోరుకుంటున్నాం. ఇది చేయకోకుండా పచ్చన రాష్ట్ర వ్యాప్తంగా సువర్ణన్న నాయకత్వంలో ధర్నాలు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ఇది ఉద్యమ నమస్కారాలు. మీడియా మిత్రులకి నా నమస్కారం.
ముందుగా నాతో పాటు ఇక్కడ కూర్చున్నటువంటి ఉద్యమ నాయకులు, ఉద్యమకారులు, పెద్దలు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో దళితులకు ఏ మూలన అన్యాయం జరిగినా మీ యొక్క సమస్యను ఈ ప్రపంచానికి చాటి చెప్తామని చెప్పేసి ముందుకు వస్తున్నటువంటి మీడియా మిత్ర బృందానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున మేము మాట్లాడకపోతే మా మనస్సాక్షి మమ్మల్ని క్షమించదు. మేము ప్రశ్నించకపోతే మా చరిత్ర మమ్మల్ని క్షమించదు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలుమూలల దళితులపైన దాడులు, హత్యలు, అత్యాచారాలు ఎన్ని జరిగినా ఈ ప్రభుత్వాలు చూసి చూడనట్టు ఉండడం నిజంగా చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి మేము దళిత సంఘాల నాయకులుగా మేము ఏకమవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజున మీడియా సమావేశం ముందుకు రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో దళితులపైన జరిగినటువంటి దాడులు, హత్యలు, అత్యాచారాలపైన మాట్లాడాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఈ రోజున మేము మాట్లాడుతున్నాం. నిన్నగాక మొన్న హిందూపురంలో ఒక దళితుడు, ఆయన అడ్వకేటు, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి, ఆయన పైన ఒక సిఐ గారు రాజగోపాల్ నాయుడు అనే వ్యక్తి బహిరంగంగా బండబూతులు తిడుతూ బూటకాలతో తంతా అని చెప్పేసి మాట్లాడడం నిజంగా యావత్తు దళిత జాతిని ఆగ్రహానికి గురి చేసే మాటలు మాట్లాడారని చెప్పేసి మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాం. బేషారతుగా గౌరవనీయులైనటువంటి సిఐ గారు మా దళితుడైనటువంటి అడ్వకేట్ గారికి క్షమాపణ చెప్తే రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు మొత్తం శాంతిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి అదే విధంగా ఒక దళిత నాయకుడిగా ఆయన ఏం చేశాడు, ఆ మాతృశ్రీ అనే హాస్పిటల్లో ఆ దళిత మహిళ చనిపోయిన తర్వాత పరామర్శించడానికి వెళ్ళాడు. ఏం తప్ప? పరామర్శించేకి అది ఖచ్చితంగా ఆవిడ మరణం పట్ల అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఆయన ఒక దళిత నాయకుడిగా, ఒక అడ్వకేట్గా ప్రశ్నించాడు. ఏం నేరమా? నేను చెప్పేది ఒకటే, దయచేసి ఈ ప్రభుత్వాలు, అధికారులు దళితుల విషయంలో, దళిత ప్రజా సమస్యల పట్ల మీరు గౌరవంగా పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వెంటనే అడ్వకేట్ అయినటువంటి రామకృష్ణ అన్నకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి సిఐ రాజగోపాల్ నాయుడు గారిని కోరుకుంటున్నాం.